ఉదయం నుంచి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. 2:30కి మధ్యాహ్నం 2:30కి ప్రార్థన చేస్తూ అలా కళ్ళు మూసుకోగానే హోసన్న జాన్ వెస్లీ గారు నా దర్శనంలో వచ్చారు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ ఎ లవింగ్ లీడర్. హోసన్న జాన్ వెస్లీ గారు నా దర్శనంలోకి వచ్చి అన్నా నన్ను పిలిచిన. ఏంటిది నాన్న అంటే, అన్నా మనం ఇంకా చాలా పరిచర్య చేయాలన్నా, అనేక ప్రజలను ప్రభు కోసం సంపాదించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే రాత్రింపగళ్ళు మనం వెళ్ళగలుగుతాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్నా అనేసి అంటారు. అంతేకాక మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు కొంచెం భద్రత ఉండాలా. శత్రు చూపు చెయ్యి మన మీద పడుతుంది, మనకు భద్రత ఉండాలన్నా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నంటే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక ఫంక్షన్ అవుతుంది, ఒక మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో మేము కలుసుకున్నాం. ఆ దర్శనంలో ఆ దైవజనుడు వచ్చి ఆ సలహా ఇవ్వగానే క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమైపోయింది నాకు. ఇమ్మీడియట్గా అక్కడి నుంచే దైవ సేవకురాలకు ఫోన్ చేసిన, ఇప్పుడే ఒక దర్శనం చూసిన ఇది అని. అంటే అర్థమైపోయింది, నా పట్ల, నా కుటుంబం పట్ల, పరిచర్య పట్ల దేవుడు ఒక మంచి ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ని ఈ విధంగా ఈ దైవజనుల్లో నుంచి దేవుడు ఆ స్పష్టతను నాకు అనుగ్రహించి, ఇంకా నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నీవు బ్రతుకుతావు, లక్షల ప్రజలు బ్రతుకుతారు. నీవు మండుతావు, అనేకులను మండించగలుగుతావు. నీవు వెలుగుతావు, అనేకులను వెలిగించగలుగుతావు. రియల్లీ మా వ్యక్తిగత జీవితంలో చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి చెప్పటానికి. ఆయన ఎంత క్రిస్టల్ క్లియర్గా మాట్లాడతాడో, ఇవి ప్రకృతి సంబంధమైన మనుషులకి అర్థం కావు.